All glory to God. Thank you, Lord. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా పట్ల మీ చూపిన కృపను బట్టి, మా పట్ల మీ చేసిన ప్రతి మేలు, ప్రతి ఒక్క ఉపకారం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దగ్గర వాక్యం ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడి వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షం దయచేయండి. మా పట్ల నీ ప్రణాళిక నెరవేర్చి స్థిరపరచడం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు మనకు తెలిసిన వాక్యం ధ్యానిస్తుగా అందులో తీసుకున్న అంశము గిఫ్ట్ ఆఫ్ గాడ్. గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని బహుమానము లేదంటే దేవుని వరము అనే అంశంలో మనము ధ్యానిస్తాం. మరి ఈ నెల రాగానే, డిసెంబర్ రాగానే మనమందరం కూడా క్రైస్తవ విశ్వాసులుగా మరి క్రిస్మస్కి సిద్ధపడుతూ ఉంటాము. క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము. మరి స్టార్ డెకరేషన్, లైట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా మరి క్రిస్మస్ అంటే ఏంటిది, ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటిది, ప్రత్యేకత ఏంటిది అనేది మనం ఒక్కసారి మనం ఈ విధంగా వాక్యాన్ని ధ్యానిస్తాం. అలాగే మరి తీసుకున్న అంశము గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని బహుమానం లేదా దేవుని వరము. జాన్ చాప్టర్ 3 verse 16, యోహాను సువార్త 3:16 గమనిస్తే నాకందరూ కూడా కంటెతున్న వాక్యం అది. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. Hallelujah. Everyone, a gift of God. For God so loved the world that he gave his only begotten Son as a gift. Amen. Christmas is nothing but celebrating the gift of God. It is nothing but celebrating Jesus Christ. Hallelujah. మరి యేసుక్రీస్తుని దేవాది దేవుడు ఒక బహుమానంగా నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి పంపించినాడు. హల్లెలూయా. ఎందుకు పంపించినాడు? నీతో నాకు టైం పాస్ చేయడానికి కాదండి, నిన్ను నన్ను వెతికి రక్షించుకోవడానికి. ఎందుకు వెతకాలి, ఎందుకు రక్షించుకోవాలంటే మనం పాపంలో పుట్టినాము, పాపంలో జన్మించాం, పాపంలో ఎదుగుతున్నాం, పాపం పెరుగుతున్నాం. కాబట్టి పాప విమోచన కావాలంటే మరి యేసుక్రీస్తు మానవుడిగా జన్మించాలి. నీ కొరకు నా కొరకు ఈ మానవ రూపం తీసుకొని నీ కొరకు నాకు తండ్రి ఒక బహుమానం ఇచ్చి మనల్ని వెతికి రక్షించుకోవడానికి, పాపంలో నుంచి నీతి మార్గంలో నడిపించడానికి మరి యేసుక్రీస్తు జన్మించిన దినాన్ని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. హల్లెలూయా. ఏమైనా డిసెంబర్ 25 ఒకటే క్రిస్మస్ డే కాదండి. మన జీవితంలో ప్రత్యేకంగా 365 రోజులు క్రీస్తు జన్మించిన దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈవెన్ బహుశా సంవత్సరం ఒకసారి బహిరంగంగా చేస్తున్నాం, కానీ అంతరంగంలో మన జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే ఎందుకు క్రీస్తు జన్మించిన దినము కేవలం బాహ్యంగా కాదు, అంతర్గతంగా మన జీవితంలో క్రీస్తు ప్రతిరోజు జన్మించి ఉండాలి. హల్లెలూయా. చచ్చుబడిన వ్యక్తిగా కాదు, చనిపోయిన వ్యక్తిగా కాదు, పునరుద్ధరణ శక్తితో, పవర్ ఆఫ్ గాడ్ అని వాక్యం సెలవుస్తుంది. ఆ శక్తితోని మరి యేసుక్రీస్తు మన జీవితంలో జన్మించిన వాడిగా మనము చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఏమంటుంది వాక్యం ఇక్కడ? Those who believe in him should not perish but have everlasting life. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే you will not have everlasting life. హల్లెలూయా. చాలాసార్లు మనం క్రైస్తవ విశ్వాసం గమనిస్తే కొంతమంది కేవలము క్రిస్మస్ రోజు మంచి బట్టలు వేసుకొని తయారై షోగా తయారై చర్చ్కి వెళ్ళి అక్కడ అటెండెన్స్ ఇస్తారండి. అది సంవత్సరానికి ఒకసారి. ఆ ఒక్కసారి సంవత్సరం వెళ్తే నువ్వు దేవుని రాజ్యాన్ని అడుగు పెట్టలేవు, పరలోక రాజ్యం వెళ్ళలేవండి. Just because you celebrate Christmas, just because you give gifts on Christmas కదా, అన్ని సంబరాలు చేసుకుంటే మనం పరలోక రాజ్యం వెళ్ళం. కానీ యేసుక్రీస్తు నాలో జన్మించినట్లయితే, అందుకే వాక్యం తెలుసు, those who believe in him should not perish but have everlasting life. For God gave his Son, అంటే ఆ ఇచ్చిన బహుమానాన్ని, ఇచ్చిన వరాన్ని అంగీకరిస్తే, స్వీకరిస్తే నే తప్ప
నువ్వు దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశింపబడవు. హల్లెలూయా. నీకు నిత్య జీవం రాదు. నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా, ఇంట్లో చెట్టు పెట్టినా పెట్టకపోయినా, ఇంటి బయట స్టార్ పెట్టినా పెట్టకపోయినా, ఈ లైటింగ్ డెకరేషన్ అది చేసినా చేయకపోయినా నీకు అనవసరం. కానీ అవసరమైనది ఏంటి? ఆ ఇచ్చిన బహుమానము నువ్వు స్వీకరించినవా లేదా, నువ్వు అంగీకరించినా లేదా అనేది మనం వ్యక్తిగతంగా మనం పరిశీలించుకోవాలి. దానికి ఒక ఉదాహరణ చూస్తాం, ఒక ఎగ్జాంపుల్ చూసాం. John chapter 4 verse 10. Verse 7 నుంచి నేను ఒకసారి చదువుతూ గమనించండి. A woman of Samaria came to draw water. Jesus said to her, "Give me a drink." For his disciples had gone away into the city to buy food. Then the woman of Samaria said to him, "How is it that you, being a Jew, ask a drink from me, a Samaritan woman? For Jews have no dealings with Samaritans." Jesus answered and said to her, If you knew the gift of God, and who it is who says to you, 'Give me a drink,' you would have asked him, and he would have given you living water." Hallelujah. ఇక్కడ సమరయ స్త్రీ యేసుక్రీస్తుని ఒక బావి దగ్గర కలవటం మనం గమనిస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ఆమె ఒక ఉద్దేశం, ఒక పనితో వచ్చింది. యేసుక్రీస్తు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం అక్కడ చేరుకున్నాడు. ఇద్దరు కూడా వేరే వేరే కులం అనుకోవచ్చు, జాతి అనుకోవచ్చు, వేరే వేరే జీవితాలు అనుకోవచ్చు. కానీ ఇద్దరు కూడా ఒక కాంటాక్ట్ పాయింట్ బావి దగ్గర కలుసుకున్నారు. హల్లెలూయా. ఈ మాట మాట్లాడుతున్నాం, ఆల్ ఈజ్ వెల్ అట్ ద వెల్. హల్లెలూయా. ఆల్ ఈజ్ వెల్ అట్ ద వెల్. ఇక్కడ జరిగింది. ఆ సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వస్తే యేసుక్రీస్తు దప్పిక తీర్చుకోవడానికి వచ్చినాడు. ఇద్దరు అక్కడ కూడా వేరే వేరే ఉండే, కానీ ఇద్దరు సంభాషణ గమనిస్తే యేసుక్రీస్తు మొదట ఆరంభిస్తాడు, "ఓ స్త్రీ, నాకు నీవు నీళ్ళు ఇవ్వగలుగుతావా? తాగడంగా దాహం అవుతుంది, నా దగ్గర తోడుకోవడానికి నా దగ్గర బొక్కైనా బకెట్ లేదు, కానీ నువ్వు తోడిస్తే నేను నీళ్ళు తాగుతాను." ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటంటే, "నువ్వు యూదుడివై ఉండి నన్ను ఏ విధంగా నీళ్ళు అడుగుతున్నావు? ఎందుకంటే యూదులకి సమరయులకి ఎలాంటి పొత్తు లేదు, స్నేహం లేదు, ఫెలోషిప్ లేదు, ఎలాంటి రాకపోకలేదు, ఎలాంటి మాట ముచ్చట ఉండదు. నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అని అడుగుతున్నాడు." ఆ స్త్రీ చెప్పిన మాట ఆ విధంగా ఉంటే యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు ఏంటి అంటే, "ఇఫ్ యూ న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్," ఏమన్నాడు, నీవు దేవుని వరము నువ్వు ఎరిగినట్లయితే, ఎవరైతే నిన్ను అడుగుతున్నారో నువ్వు తనని ఎరిగినట్లయితే, నీవు అడిగితే అని నీకు జీవ జలములు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఇఫ్ యూ న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈస్ హూ సేస్ టు యూ, "Give me a drink," you would have asked him and he would have given you the living water. Hallelujah. అంటే ఇఫ్ యు నో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఎవరంటే జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. Amen. Jesus himself is the gift of God, and Jesus is talking to a woman saying, if you knew the gift of God and if you ask him, that he will give you the living waters, నీకు జీవ జలం కూడా ఇవ్వగలుగుతాడు. ఆ బహుమానాన్ని, ఆ వరాన్ని అడిగినట్లయితే. ఆ మొత్తం చాప్టర్ చూస్తే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ వరము ఆమెను తెలుసుకుందో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించిందో, ఆమె ఊర్లోకి వెళ్ళి నేను మెస్సయ్యను తెలిసాను, ఆ మెస్సయ్య నా జీవితం గురించి చెప్పగలిగినాడు, నా స్థితిగతిని చెప్పగలిగినాడు, ఈయననే మెస్సయ్య, మీరందరూ వచ్చి ఆయనని చూడండి. ఆమె వెళ్ళి సువార్తీకరణ చేస్తుంది, ఆమె వెళ్ళి ఎవాంజలికల్ వర్క్ చేస్తుంది. ఎవరి గురించి? గిఫ్ట్ ఆఫ్ గాడ్ గురించి. దేవుని వరము, దేవుని బహుమానం నేను కలిసినాను, నేను ఈరోజు స్వీకరించినాను. ఈరోజు మీరు కూడా రండి, మీరు ఆ బహుమానాన్ని అంగీకరించండి, బహుమానాన్ని స్వీకరించండి అని ఏం చేస్తుంది? వెళ్ళి 10 మందిని చెప్పింది, ఊర్లో అంతా చెప్పింది. వాళ్ళు కొద్దిమంది నమ్మినారు. వాళ్ళందరూ ఏం చేశారంట, యేసుక్రీస్తు స్వయాన వచ్చి కలిసి తన చెప్పబడిన మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళు అంగీకరించడము మొదలుపెట్టారు. అలాగే మరి క్రిస్మస్ సీజన్ మనం కూడా సమరయ స్త్రీ లాగా యేసుక్రీస్తు వైపు నడిపించిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. జ్ఞానులకి చుక్క కనబడ్డది. ఆమేన్. ఆ చుక్క, ఆ నక్షత్రము యేసుక్రీస్తు ఎక్కడున్నా అక్కడికి తీసుకొని వచ్చి ఆగిపోయిందండి. ఆ నక్షత్ర ప్రణాళిక ఏంటిది?
తర్వాత నక్షత్రం కనిపించలేదండి. ఆ నక్షత్రం లేదు. ఎంతకాలం ఉన్నది? ఎంతకాలం అయితే జ్ఞానులని ఆ నక్షత్రము నడిపించాలో, జ్ఞానులని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ నక్షత్రములను మనకెవరు వెంబడించలేదు. జ్ఞానులు తప్ప ఇంకెవరు వెంబడించలేదు. హల్లెలూయా. ఆమేన్. దూతలు గొర్రెల కాపర్లు చలి కాచుకునే టైంలో వాళ్ళు వెళ్ళి శుభవార్త చెప్పారు. యూదులకు రాజు జన్మించాడు, మీరు వచ్చి చూడండి, ఆరాధించండి. హల్లెలూయా. జ్ఞానులు కానుకలు తెచ్చారు. జ్ఞానులు కానుకలు తెచ్చి ఇచ్చినారు. గొర్రెల కాపర్లు దేవుని ఆరాధించరు. హల్లెలూయా. ఆమేన్. కొంతమంది ఆరాధించగలుగుతారు, కొంతమంది కానుకలు ఇవ్వగలుగుతారు. సో మనం ఏది ఇవ్వగలుగుతామో మనం దేవునికి ఇచ్చినట్లయితే ఆ బహుమానం ఫస్ట్ నువ్వు అంగీకరించాలి. నువ్వు ఆస్తినంతస్తు మీద, నీ ఆరాధన మీద, డబ్బు మీద ఆశపడట్లేదండి. నీ హృదయము యేసుక్రీస్తుకి కావాలి. నీ హృదయము అప్పగించినట్లయితే, ఇఫ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్, ఈస్ విల్లింగ్ టు కమ్ అండ్ సప్ విత్ యూ. జక్కయ్య పాపాత్ముడు అని అందరూ తెలుసు. జక్కతో ఎవరు పొత్తు పెట్టుకోరు, ఎవరితో మాట్లాడేది, ఎవరు చేయరు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడో, నా ప్రాంతం నుంచి వెళ్తున్నాడో అని ఎరిగినవాడు జక్కయ్య చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని కేవలం చూడాలనుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కేవలం చూడాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు తన మార్గం నుంచి వెళ్తున్నాడో ఆ చెట్టు దగ్గర వచ్చి ఆగి చెట్టు వైపు చూసి, జక్కయ్య నువ్వు దిగిరా, త్వరగా దిగిరా, నేను ఈరోజు నీ ఇంట్లో బస చేయొచ్చున్నాను. ఆ వెంటనే జక్కయ్య పశ్చాత్తాపడి, నేను ఏదైతే దొంగలించినో అది 4 ఇంతలుగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు తన సంపాదన గురించి, తను చేసిన క్రియను బట్టి, పనిని బట్టి, నువ్వు అందరి దగ్గర తప్పుడు లెక్కలు రాస్తున్నావు, తప్పుడు ట్యాక్స్ తీసుకుంటావు, ఏ మాట చెప్పలేదు. కేవలం నేను నీ ఇంటికి వచ్చి బస చేస్తాను. ఆ ఇంట్రడక్షన్, ఆప్యాయతోని, ఆ ప్రేమతోని, తన కన్సర్న్తోని చుట్టుపక్కల ఉన్న జనస్వామి అందరిని పక్కన పెట్టి అక్కడ నిలకడగా ఉండి నిలబడి జక్కకు చూసి, జక్కకున్న ఆసక్తి ఎరిగి, జక్కకున్న డిజైర్ చూసి తనని పిలిచి తన జీవితాన్ని మార్చడం, తన ద్వారా అనేక మంది మార్చబడ్డారు. హల్లెలూయా. జక్కయ్య ఇంత కఠినస్తుడే యేసుక్రీస్తుని అంగీకరిస్తే మేమెంత, మనమెంత? సౌలు కఠినస్తుడు, సౌలుని దర్శిస్తే సౌలు ద్వారా పౌలుగా మార్చబడి పౌలులాగా ఏం చేశాడు? ప్రతి చోట తన వెళ్ళాల్సిన ప్రతి చోట కొట్టినా, తిట్టినా, చంపు ఏమన్నా చేస్తాడు. నేను వెళ్ళి వాక్య పరిచయం చేస్తాను, నేను నక్షత్రం ఉంటాను, యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తాను. ఈ క్రిస్మస్ సీజన్లో మన బాధ్యత క్రిస్మస్ ఏంటిది? ఇంటింటికి వెళ్ళి కేకులు పంచడం కాదండి, ఇంటింటికి వెళ్ళి గిఫ్ట్లు పంచడం కాదు. మనం ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించిన వారు ఉండాలి. నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన మాత్రమే ఒక సాక్ష్యం ఉండాలి. నీ ప్రవర్తన ఒక సువార్తగా ఉండాలి. మనము జాగ్రత్త పడాలి. మనల్ని అనేక మంది గమనిస్తున్నారు. మనమే ఒక నక్షత్రంగా ఉండాలి. అక్కడ నక్షత్రం వచ్చి వెళ్ళిపోతుంది. నీ బాధ్యత, నా బాధ్యత. మనము జ్ఞానులు ఉండొచ్చు, కాపరులు ఉండొచ్చు, అవివేకులు ఉండొచ్చు, దౌర్భాగ్యులు, ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళని మనం ఎవరి దగ్గర తీసుకురావాలి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి విడిచిపెట్టాలి. యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. ఇంట్రడ్యూస్ జీసస్ టు అదర్స్. అది క్రిస్మస్. అది క్రిస్మస్ షుడ్ నాట్, అంటే అట్లీస్ట్ మనం నమ్మాలి. నేనేమో ఈ క్రిస్మస్ సీజన్లో, డిసెంబర్ కానీ రానున్న సంవత్సరంలో కనీసం ఒక ఆత్మను సంపాదించాలి, యేసుక్రీస్తు దగ్గర నడిపించాలి. నేను కూడా ఒక నక్షత్రం ఉండాలి. జ్ఞానులని, గొర్రెల కాపరులని, అవివేకులని, అనేక మందిని నేను దేవుని దగ్గర నడిపించాలి, వాక్యమైన సత్యాన్ని బోధించాలి అన్న ఆశ ఉన్నట్లయితే దేవుని ఆశ నెరవేరుస్తాడు, తీరుస్తాడు. మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా వాక్యము, 2 అంచెల కలగట్ల వాక్యము నీకు నాకు ఉచితంగా అనుగ్రహించబడ్డది. నీకు నాకు ఉచితంగా ఆ రక్షణ అనుగ్రహించబడ్డది. హల్లెలూయా. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దేవుడు దేనికి వచ్చాడని చెప్పండి, నీకు నాకు రక్షణ అనుగ్రహించాలి. రక్షణ అనేది ఉచిత బహుమానం, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈజ్ himself a gift of God. If you accept it, you have another gifts also. అనేక బహుమానంలో ఇంకొక బహుమానం, వరంలో ఇంకొక వరాలు, అనేక వరాలు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. రక్షణ అనేది ఒక వరము, రక్షణ అనేది ఒక బహుమానం. గిఫ్ట్ ఆఫ్ salvation is a gift of God. You have not paid a price. Jesus paid a price on the cross of Calvary so that you and I will be saved in this wicked world.
ఎందుకు? ఇక్కడ నేను బ్రతికితే, ఇక్కడ బ్రతికి రక్షించుకుంటే నాకు దేవుడి రాజ్యంలో ప్రవేశింపచేయడానికి నాకు ఒక ఛాన్స్ ఉంటుంది. అంగీకరించకపోతే కాదండి, మనం అంగీకరించాలి. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 1:22 గమనిస్తే, మత్తయి సువార్త 1:22. So all this was done that it might be fulfilled, which was spoken by the Lord through the prophet, saying, Behold, the virgin shall be with child, and bear a son, and they shall call his name Emmanuel, which is translated God with us. Hallelujah. Emmanuel అంటే ఎవరండి? God with us. Amen. అంటే gift of God is with us. Jesus Christ is with us. Behold, the virgin shall be with child and bear a son, and they shall call his name Emmanuel. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక బహుమానం ఉంటున్నారు. హల్లెలూయా. The son is a gift to this mankind. Amen. When we accept Emmanuel, you are accepting and saying that God is with me. ఎప్పుడండి? Wherever you go, in whatever you do, God is with us. Hallelujah. Whatever you do అనగానే, whatever you do, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది వాక్యానికి అనుసారం ఉన్నప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను వ్యభిచారం చేస్తాను, నేను హత్య చేస్తాను, నేను నాశనం చేస్తాను, అన్ని చేస్తాను. గాడ్ ఈస్ నాట్ విత్ ద వికెడ్, గాడ్ ఈస్ విత్ ద రైచియస్. దేవుడు నీతిమంతులతో, ఎప్పుడు నీతిమంతులతో? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, ఆ ఉచిత బహుమానాన్ని స్వీకరిస్తావో, నువ్వు అంగీకరిస్తావో, అప్పుడు దేవుడు యేసుక్రీస్తు నీ జీవితంలో వచ్చి ఇమ్మానుయేల్ నుండి నీకు నాకు తోడుగా ఉండి, నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు వెళ్ళిన ప్రతి చోట తన సన్నిధి నీకు నాకు తోడుగా ఉంటుంది. నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సన్నిధి నాతో ఉన్నదంటే 100% ఉండదు, అది కుదరదు. God is watching over us. ఇప్పుడు is expecting, if you turn towards me, I will turn towards you. If you come and worship me, I will honor you. I will raise your standard. నీవు నన్ను ఆరాధించండి, మీరు నన్ను కనపరచండి, నేను మిమ్మల్ని కనపరుస్తాను. మీరు నా దగ్గరికి, నేను మీ దగ్గరకు వస్తాను అంటున్నాడు. మనం తన దగ్గర వెళ్ళకుండా తను మన దగ్గరికి రమ్మంటే రాడండి. నియమాలు వచ్చినాడు, నియమాలు పాటించేవాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. If you want Emmanuel, ఈ క్రిస్మస్ సీజన్లో, రానున్న సంవత్సరం, if you want God to be with you, then you should be with him. ఇద్దరు చేతులు కలిపి, చేతులు జోడించి స్నేహితులుగా పిలిస్తే, స్నేహితులు ఎక్కడో నడిచి నువ్వు ఎక్కడో నడవండి. స్నేహితులు అనగా ఒకరి వెంబడి ఒకరు చెయ్యి పట్టుకొని నడవటమే స్నేహము. భుజం మీద భుజం చేసుకొని నడవటమే స్నేహము. చేతులు పట్టుకుంటే నడవటం స్నేహము. వాళ్ళ ఒకరొకరి స్థితిగతులు తెలుసుకొని, ఒకరొకరి స్థితిగతుల పరిస్థితులు తెలుసుకొని ముందుకు వెళ్ళటమే ఏంటంటే అది నిజమైన స్నేహం. మరి యేసుక్రీస్తు మనం స్నేహితులుగా పిలిచినాం. క్రిస్మస్ అనగానే కదా, మరి యేసుక్రీస్తు ఎక్కడ తీసుకొస్తామండి? ఒక పశువుల పాకలాగా చేసి ఒక చిన్న బొమ్మ తయారు చేసి దాంట్లో పడుకోబెడతాం. మనమేమో బెస్ట్ సెలబ్రేట్ చేస్తాము, తిరిగి ఆయన తీసుకొచ్చి మళ్ళీ గడ్డిలో వండబెడతాం. యేసుక్రీస్తు గడ్డిలో లేడండి, పశువుల పాకలో లేడు. ఎక్కడున్నాడు? తండ్రి కుడి సింహాసనంలో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ మనం నశించిపోతామా? ఈ లోకరీతికి ఉన్న ఆసక్తుల మీద, ఈ లోకంలో ఉన్న డెకరేషన్తో చూసి మనం దొంగలించబడతాము. శాంటా వస్తాడు, బ్యాంటా వస్తాడు, చాలా మంది వస్తారు, మనల్ని దొంగలిస్తూ ఉంటారు. హల్లెలూయా. అపవాది చాలా కనింగ్ అండి. ఎవరిని ఎట్లా దొంగలించాలో, ఎవరిని ఏ విధంగా రీప్లేస్ చేయాలో తెలుసు. ఏదైనా తోటలో దొంగలించినాడు, ఏది? పండు ద్వారానే. అక్కడ గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడు తెలిసే పండు కూడా ఉన్నది, ట్రీ ఆఫ్ లైఫ్ కూడా ఉన్నది. అపవాది ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆదాము, అమ్మ మీరు ఈ పండు తినండి, మీరు ఏమైనా చేసుకొని జీవితాంతం చావరు, బ్రతుకుతారని చెప్పలేదు. అపవాది కోరిక ఏంటిది? మనము చనిపోవాలి, మనం నాశనం కావాలి. అందుకే వాడు పండు తినిపించాడు. దేవుడి ఉద్దేశం ఏంటి? జీవము, నిత్య జీవం. మీరు ఇంకా కొద్ది కాలం వెయిట్ చేస్తుంటే నేను మీకు ఆ జీవ ఫలం ఇచ్చేవాడిని. ట్రీ ఆఫ్ లైఫ్.
చావు చూడకుండా, మరణం చూడకుండా ఆ పండు తినేవాళ్ళు. అపవాది ఏం చేస్తాడు? దొంగిలించడానికి, నాశనం చేయడానికి, నరహత్య చేయడానికే వస్తాడు. విల్ కమ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. వాని ప్రణాళిక, వాని ఉద్దేశం అది తప్పకుండా వాడు నెరవేర్చాలి. వాడు నిద్రపోడు. మనం కూడా అపవాదిని జయించేంత వరకు కూడా మనం నిద్రపోవద్దు. ఎందుకు? ఇమ్మానుయేలు నాకు తోడున్నాడు, నాకు సహాయపడతాడు అపవాదిని జయించడానికి. Amen. It is the gift of God. Salvation is the gift of God. It is eternal life. ఎప్పుడైతే నువ్వు గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఆ సాల్వేషన్ నువ్వు అంగీకరిస్తావో, నిత్య జీవం అనేది ఇంకొక బహుమానం అండి. ఎవర్లాస్టింగ్ లైఫ్ ఇస్ a gift of God for us. జీసస్ ఇస్ a gift of God. జీసస్ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణ నీకు ఒక బహుమానము, నిత్య జీవం ఒక బహుమానం, ఆరోగ్యం ఒక బహుమానం. Amen. నీ తలపైన నీకు ఒక నీడ ఉందంటే నీకు ఒక బహుమానం, నడవడానికి నేల ఒక బహుమానం, వేసుకోవడానికి వస్త్రాలు అంటే నీకు ఒక బహుమానం, తినడానికి ఆహారం అంటే నీకు ఒక బహుమానం. అన్ని కూడా ఉచితంగా నీకు ఇస్తా వచ్చినాడు యేసుక్రీస్తును అంగీకరిస్తుండగా. అని కష్టం తగిన ఫలితం కూడా బహుమానమే. చాలామంది కష్టపడతారు, కనీసం తినడానికి తిండి కూడా ఉండాలి. వాళ్ళ కష్టమంతా కూడా ఈఎంఐ లోన్లు కట్టుకోవడమే సరిపోతుంది. ఎంత సంపాదించినా దొంగలించబడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు మనకి తోడు ఉంటాడు, ఇమ్మానుయేలు మనకు తోడు ఉంటే మన సంపాదనని మనము అనుభవిస్తాము. హల్లెలూయా. 2 తిమోతి 1వ అధ్యాయము 6వ వచనం. 2 Timothy chapter 1 verse 6. Therefore I remind you to stir up the gift of God which is in you through the laying on of my hands. For God has not given us a spirit of fear, but of power and of love and of a sound mind. Hallelujah. ఏమన్నాడు? God has given us, ఏమన్నాడు? గిఫ్ట్ ఆఫ్ గాడ్ మనకి ఇచ్చిన తర్వాత ఆ దేవుని బహుమానాన్ని మనం ఏం చేయాలంట? ఆ దేవుని బహుమానము, మనలో ఉన్న బహుమానం ఏం చేయాలంటే స్టర్ చేయాలి. తెలుగులో దాన్ని కలపాలి. ఒక ఉదాహరణ, మనం అన్నం కూరలు చేసుకుంటాం కదా. లీస్ట్ కూర అంటే పప్పు అనుకుంటాం, పప్పు సాంబార్ చేసుకుంటాం. ఏం చేస్తాము? వండిన తర్వాత దాన్ని కొంతసేపు దాన్ని వాడకపోతే, వేసుకోకపోతే ఏమవుతుందండి? పప్పు అంతా కిందికి చేరుతుంది. దాంట్లో వేసిన నీళ్ళంతా పైకి తేలుతుంది. పప్పు కింద ఉంటుంది, నీళ్ళేమో పైకి తేలుతుంది. సో మనం ఏం చేయాలి? అన్నము కూర వడ్డించక ముందు, పప్పు వడ్డించక ముందు మనం ఏం చేస్తాము? పప్పుని బాగా కలిపి దాని మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపిన తర్వాత అప్పుడు మనము వడ్డిస్తాం. అంటే యూ హ్యావ్ టు స్టర్ దట్ కర్రీ. సో మనలో ఉన్న బహుమానాన్ని, మనలో ఉన్న గిఫ్ట్ ఏంటంటే గాడ్ హెస్ నాట్ గివెన్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్. ఈ మూడింటిని కూడా మనం ఏం చేయాలి? దాన్ని కలిపినట్లయితే దేవుని బహుమానాన్ని మనం 10 మందికి పంచగలుగుతాము. నిజమైన క్రిస్మస్, దైవికమైన క్రిస్మస్, ఆనందం, సంతోషం, ఉత్సాహంతో కలిగిన క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోగలుగుతాము. లేదంటే అది కలపకపోతే టేస్ట్లెస్ పప్పుగా ఏది తింటామో అదేవిధంగా మన గిఫ్ట్ కూడా టేస్ట్లెస్గా అయిపోతుంది. ఎందుకు? పనికి రానిగా ఉండిపోతుంది. మనం ఏం చేయాలి? వీ హావ్ టు స్టర్ ద గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ us. అందుకే తిమోతి ఏమన్నా రాశాడు? దేవుడు మనకి భయపడే ఆత్మ ఇవ్వలేదు, కానీ శక్తితో కూడినది, ప్రేమతో కూడినది, ఇంకా మంచి తలంతో కూడిన బహుమానము దేవుడు మనకి అనుగ్రహించిన. For God has not given us a spirit of fear. So what are we supposed to do? We have to work towards it. We have to stir the spirit that God has given us. Hallelujah. మనము కలపాలి, ఎందుకంటే మనము 10 మందికి పంచాలి. Amen. గలతీ 5వ అధ్యాయం 22-23 వచనం గమనిస్తే, Galatians chapter 5 verse 22 and 23. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such there is no law. Amen. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, kindness, gentleness, faithfulness, self-control. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, ధైర్యత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశా నిగ్రహం. మనకుడు ఏం చేయాలంట? దట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు అస్. ఏదేని తోటలో పండ్లు తిన్నాము, దొంగలించబడ్డాము, బెత్లెహేములో దేవుడు యేసుక్రీస్తుని ఒక బహుమానం ఇచ్చినాడు. ప్రేమ గల ఆ ఆత్మఫలం మనం తిన్నట్లయితే ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, ధైర్యత్వము, మంచితనము, ఆశానిగ్రహం, ఈ విశ్వాసం అన్ని కూడా మనం ఏం చేస్తాము? వీ హ్యావ్ టు స్టర్ అండ్ వీ హ్యావ్ టు ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్ప్రెడ్ దట్. మనం దాన్ని పంచాలి, మనం దాన్ని ఇవ్వాలి. నువ్వు ప్రేమ పొందుకోవాలంటే నువ్వు ప్రేమించాలి. నీకు సమాధానం కావాలంటే నువ్వు సమాధానం పంచాలి. నువ్వు విశ్వాసం అంటే విశ్వాసం పండించాలి. వాట్ యు డూ ఈజ్ వాట్ యు గెట్. నువ్వు ఏమి విత్తుతావో నువ్వు అదే పంటని కోస్తావు. హల్లెలూయా. వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. సో వాట్ యు వాంట్ మ్యాన్ టు డూ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. సో నీకు బహుమానం కావాలంటే బహుమానం ఇవ్వాలి. ఏ బహుమానం ఇస్తావు? నువ్వు తిరిగి ఎక్స్పెక్ట్ చేసే బహుమానం అవసరం లేదు. గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ 10 మందికి నువ్వు పంచిపెట్టినట్లయితే, నువ్వు ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, ఇట్ ఇస్ గాడ్ ఇస్ గోయింగ్ టు గిఫ్ట్ యూ. ఇట్ ఇస్ గాడ్ ఇస్ గోయింగ్ టు సెండ్ యూ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ అపాన్ యువర్ లైఫ్. సో మనకేముండాలి? ఆత్మఫలం కలిగి ఉండాలి. ఏదైనా తోటలో తిన్న ఫలంతో మనం జ్ఞానం సంపాదించాం. కానీ ఈరోజు అదే జ్ఞానం ఏం చేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. న్యాచురల్ ఇంటెలిజెన్స్ని పక్కన పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యం తీసుకొని నిన్ను నన్ను ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని స్థితిగతిలో నడిపిస్తున్నాను. ఇవాళ కొన్ని వీడియోస్ చూస్తే ఎగ్జాక్ట్గా న్యాచురల్ ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా న్యాచురల్ ఇంటెలిజెన్సా చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటున్నాము. మన కన్నునే, మన దేవుడు ఇచ్చిన ఈ చూపుని, ఈ విజన్ని మనము ఏం చేస్తాం? పసిగట్టలేకపోతున్నాం. అలాంటి లోకం ఉన్నాము. వాక్యం అంటుంది, ఏదైతే తోటలో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పండు చూడంగానే రమ్యముగా కనబడ్డది, మంచిగా కనబడ్డది, ఆహారాన్ని కనబడ్డది. ఇప్పుడు ఆమె ఎవరు? సర్పము చెప్పిన తర్వాతనే ఆదాము అవ్వకి అట్లా కనిపించింది. అంతకు ఎన్నోసార్లు చూస్తారో దాన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే స్పెసిఫిక్గా చూపెట్టి చెప్పి చేసిందో, దాన్ని వివరించిందో, అది న్యాచురల్ నుంచి ఆర్టిఫిషియల్గా తయారై అది తిన్న తర్వాత దొంగలించబడ్డారు. దాని దేవుడు చేస్తాడు? ఆర్టిఫిషియల్ని పక్కన పెట్టి న్యాచురల్ ఏంటంటే దేవుని ఆత్మ ఫలము దేవుడు మనకు అనుగ్రహించదు. చెట్టుకు అన్ని బాల్స్ కడతాం కదా డెకరేషన్కి, అది పక్కన పెట్టి మన జీవితంలో ఈ 9 ఆత్మ ఫలాన్ని మనము కట్టుకున్నట్లయితే ఏం చేస్తాము? ఈ ఆత్మఫలమే మన దేవుని రాజ్యాన్ని నడిపిస్తుంది. ఈ ఆత్మఫలమే అనేక మంది మనం ఆకర్షించగలుగుతాము, అనేక మంది మన దగ్గరికి చేర్చుకోగలుగుతాం, అనేక మందితో సహవాసం కలిగి ఉంటాం. ప్రేమ ఉంటే ప్రేమిస్తారు, ద్వేషం ఉంటే ద్వేషిస్తారు. సో నువ్వు ప్రేమించాలా ద్వేషించాలి, అది నీ నిర్ణయము. 10 మంది నేను ప్రేమించాలి, నువ్వు 10 మందిని ప్రేమించాలి. నువ్వు ఏ విధంగా ద్వేషం పెంచుకుంటా ఉంటావు 10 మంది చుట్టూ, అందరూ కూడా నేను ద్వేషిస్తూ ఉంటారు, నిన్ను తిట్టుకుంటారు, అసూయకరమైన మాటల గురించి మాట్లాడుకుంటారు. స్టాప్ స్ప్రెడింగ్ బ్యాడ్ న్యూస్, స్టార్ట్ స్ప్రెడింగ్ గుడ్ న్యూస్. చెడు వార్త పక్కన పెట్టండి, శుభవార్త ప్రకటిస్తాం. నీకు వీలైనంత మట్టికి ఈ క్రిస్మస్ కాలంలో, న్యూ ఇయర్ కాలంలో, రానున్న రోజులో శుభవార్త ప్రకటించండి. దూత శుభవార్త చెప్పింది, జ్ఞానులు శుభవార్త చెప్పినారు. హెరోదుకి శుభవార్త లాగా తీసుకోలేదండి, అది చెడు వార్త ఉన్నది. కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? యేసుక్రీస్తుని చంపడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవదూత జ్ఞానులను హెచ్చరించి నువ్వు వచ్చిన మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్ళాను. ఎందుకంటే మీరు ఇంతకాలం ప్రయాణం చేసి వచ్చిన యేసుక్రీస్తుని ఒక రాజు చంపాలనుకుంటున్నాడు. అలాగే నీ సమయం నా సమయం రానిదే. ఏ రాజు ఏ వ్యక్తి నిన్ను నన్ను నాశనం చేయలేరు, చంపలేరు. దేవుడి ప్రాణం ఇచ్చిన దేవుడి ప్రాణం తీసుకోగలుగుతాడు. హల్లెలూయా. అది మనం నమ్ముదాం. విశ్వదేవ, ఈ క్రిస్మస్ సీజన్లో దీర్ఘాయుష్తో మమ్మల్ని తృప్తిపరచండి అని మనం అడుగుదాం. హల్లెలూయా. ఆమేన్. జేమ్స్ 1:17, యాకోబు 1:17. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 'Every good gift and every
perfect gift is from above and comes down from the Father of lights, with whom there is no variation or shadow of turning. Hallelujah. What is the greatest gift that came down from the Father? It is the gift of God, which is Jesus Christ. Hallelujah. Who is Emmanuel, wonderful counselor, mighty God, everlasting Father, Prince of Peace. He came down as a gift from the Father of lights. He is the good gift and the perfect gift and the greatest gift ever mankind received from above. Hallelujah. సో అంత మంచి బహుమానాన్ని మనం ఏం చేస్తాము? మానవులు విసర్జించి హేళన చేస్తూ చిల్లర వేషాలు వేస్తూ కదా, ఆయన దేవుడు కాదు, ఈయన దేవుడు కాదు అని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఆ బహుమానాన్ని విసర్జించినావు. ఏ రోజైతే నువ్వు బహుమానాన్ని స్వీకరిస్తావో నీకు రక్షణ కలుగుతుంది, నిత్య జీవం పొందుతావు, దేవుని రాజ్యంలోకి ప్రవేశము నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. మరి ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే, ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే, For by grace you have been saved through faith, and that not of yourself, it is the gift of God. Hallelujah. వాక్యం చెప్తుంది, మీరు రక్షింపబడ్డారు కానీ మీ స్వంతగా కాదు. ఎవరిచ్చినట్ట? అది దేవుడిచ్చిన కృపావరము. హల్లెలూయా. దేవుడిచ్చిన కృపావరాన్ని మీరు దేవుని కృప ద్వారా, విశ్వాసం ద్వారా మీరు అంగీకరిస్తారు కాబట్టి మీరు రక్షణ పొందుకున్నారు. నాట్ ఆఫ్ వర్క్స్ లెస్ట్ ఎనీవన్ షుడ్ బోస్ట్. మీ క్రియల ద్వారా రక్షింపబడలేదు. నేను గుడ్డివారి దగ్గర తీసుకున్నాను, గుడ్డివారి దగ్గర తీసుకున్నాను, కుష్ఠ రోగుల దగ్గర తీసుకున్నాను, హాస్పిటల్ విజిట్ చేస్తాను, బట్టలు పెట్టిన, బ్లాంకెట్స్ పెట్టిన, ఇవన్నీ కాదు. నాట్ బై వర్క్స్ యు ఆర్ సేవ్డ్. యు ఆర్ ఓన్లీ సేవ్డ్ బై ద గ్రేస్ అండ్ బై ద ఫెయిత్ ఆఫ్ గాడ్. For by grace you have been saved through faith, and that not of yourself, it is the gift of God. దేవుడు ఇచ్చిన బహుమానం ద్వారా మనము రక్షింపబడ్డాము. హల్లెలూయా. 10వ వచనం గమనిస్తే, For we are his workmanship, created in Christ Jesus for good works which God prepared beforehand that we should walk in them. ఇది నిన్ను నన్ను మంచి పనులకే సృష్టించినాడు, చెడు పనులు కాదు. చెడు పనులు అపవాది ద్వారా మనం చేయించబడతాం, కానీ దేవుడు మనల్ని సృష్టించి అందుకు చూడాలి. వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్. తన చేతుల ద్వారా నిన్ను సృష్టించి క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటే ఈ క్రీస్తులో ఒక బహుమానం మనం సృష్టించి ఫర్ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. మనము మంచి క్రియలు నడవాలన్న ప్రణాళికతోనే నిన్ను నన్ను సృష్టించినాడు. కానీ మనం ఈరోజు లోకంలో దొంగలించబడ్డాము కాబట్టి చెడు క్రియలు చేస్తూ వచ్చాము. తిరిగి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించి తన రక్తాన్ని చిందించి మరణాన్ని చేసి తిరిగి లేచి నీకు నన్ను నీతిమంతులుగా చేసి నీ కొరకు నా కొరకు తిరిగి రానన్నాడు. కాబట్టి మనం ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ బహుమానాన్ని మనము సంబరాలు, వేడుకలుగా చేసుకుంటున్నాం. క్రిస్మస్ రోజు గుర్తు చేసుకొని సంవత్సరం అంతా మర్చిపోకండి. గాడ్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ 365 days. Hallelujah. 52 weeks, 7 days a week, 24 hours a day, every second, every minute, every hour, every day, every week, throughout the month, throughout the year, all the 12 months. Emmanuel, God is with us, God will be with us. Only when you accept the gift of God in your life. Hallelujah. చివరికి గమనిస్తే 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం. 2 Corinthians chapter 9 and verse 15. Thanks be to God for his indescribable gift. Unspeakable gift అంటుంది ఇంకొక వర్షన్. ఏమంటుందంటే థ్యాంక్స్ బీ టు గాడ్. కొరింథీయులకు రాస్తూ పౌలు ఏమన్నాడు? ఇంత శ్రేష్టమైన గొప్ప బహుమానం కొరకు నేను వర్ణించలేను, నేను వివరించలేను. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ ఇండిస్క్రైబుల్ గిఫ్ట్. వర్ణించలేని, వివరించలేని బహుమానం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాగే నువ్వు యేసుక్రీస్తుని వర్ణించలేవు, వివరించలేవు. తన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించెను.
అగాపె లవ్తో ప్రేమించెను, తన రెక్కల చాట భద్రపరచెను, తన రక్తం చిందించెను, తన తన శరీరం నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డది. ఎందుకు? మనం పాప విమోచనం నుంచి బయటకు పడాలని. యేసుక్రీస్తు నీతిమంతుడుగా పిలుస్తూ వచ్చినాడు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఈ క్రిస్మస్ సీజన్లో రానున్న సంవత్సరం దేవుని ప్రణాళిక మన జీవితం నెరవేర్చబడుగాక. నా చిత్తము కదేవా, నీ చిత్తము నాలో నా ద్వారా నెరవేర్చండి. నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. క్రిస్మస్ సందేశం 10 మంది చెప్పాలి. ఈ బహుమానాన్ని నేను 10 మందికి ఇవ్వాలి. నువ్వు ఇంటింటికి వెళ్ళి కేక్ బహుమానం ఇస్తే కేక్ తిని అది పోతుందండి. కేక్ ఇస్తూ ఇస్తూ ఒక మంచి మాట చెప్పండి. యు ఆర్ క్రియేటెడ్ to do good works, walk in them. Whatever you do, do it heartily as unto the Lord and not unto man. నువ్వు ఏది చేసినా క్రీస్తు కొరకు చేస్తున్నావు అన్న ప్రణాళికతను, ఆలోచనను, ఆశతో నువ్వు చేసినట్లయితే నీకు రావాల్సిన బహుమానము, నీకు రావాల్సిన కదా ఆ అభిషేకం కానీ అన్నీ కూడా గాడ్ ఈజ్ విల్లింగ్ టు ప్రొవైడ్. యూ హానర్ గాడ్, గాడ్ విల్ హానర్ యూ. Whether you have the best or no for this Christmas, God is willing to give you the best. ఈ సంవత్సరం గడిచిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఉండాలా, ఇదే కారణం ఉండాలా, or how it should happen అనేది we have to decide and we have to walk in it. Amen. Let us not be discouraged. Let us encourage ourselves and let us thank God for His indescribable gift that God has given us freely. Whoever believes in Him should not perish but have everlasting life. Accept Jesus Christ as our Lord and Savior today, not tomorrow. Because tomorrow we have not seen. Yesterday, by the grace of God, we have seen yesterday, we have seen today. Tomorrow what will happen, we don't know. But let us today, if you hear His voice, harden not your hearts is what the word says. ఈ రోజున వాక్యం అంటే నువ్వు నీ హృదయాన్ని కఠినపరచుకోకండి. ఇంకా క్రిస్మస్గా యేసుక్రీస్తు నీలో జన్మించకపోతే, యేసుక్రీస్తు సొంత రక్షకులు అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని అంగీకరించి ఇంకా బాప్తిజం సాక్ష్యం ఇవ్వకపోతే, గాడ్ యూ హ్యావ్ టు డిసైడ్. నమ్మి బాప్తిజంలో సాక్ష్యం తీసుకున్నవాడు రక్షింపబడిన వాక్యం చూద్దాం. కేవలం నమ్మితే సరిపోతే బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలి. ఈ salvation is not only the thing. You have to be saved and you have to be baptized because it is a witness saying that I accept Jesus Christ as the Lord and Savior and I accept the Holy Spirit God and I also believe in the Creator, the God Himself. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నేను అంగీకరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అని ఏం చేయాలి? దేవునికి we have to thank God for this indescribable gift. Unspeakable, వివరించలేని బహుమానం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో హౌ డు వి సెలబ్రేట్ క్రిస్మస్? హౌ డు వి సెలబ్రేట్ దిస్ సీజన్? ఫర్గివ్ అండ్ సెలబ్రేట్. ద్వేషము, పగ, కోపం పక్కన పెట్టి మనకు తప్పు చేసినాం, మనతో అనుకూలంగా ఉన్నా లేకపోయినా కానీ లెటస్ మనం క్షమించి మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుందాం. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ దేంట్లో ఉందండి? ఫర్గివ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్, బ్లెస్ వన్ అనదర్, గివ్ వన్ అనదర్ టుగెదర్. వేర్ ఎవర్ దేర్ ఇస్ 2 or 3 are people are gathered in my name. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం కలుగజేస్తాను. మనలో ఐక్యత లేకపోతే మనం ఆశీర్వాదం కోరుతాం. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్లెస్డ్, make sure that we live in unity, we live in harmony, and we live in peace with one another. Hallelujah. So we wish you all a Merry Christmas and a Happy New Year. As we enter into the New Year, let us celebrate God, the gift of God, and let us remind ourselves that am I introducing the gift of God to others? Amen. God bless this word. Amen. Thank you.